ఒక కథ చెప్తాను, చాలా 3 కథలు అక్కర్లేదు. ఒరే ఆవులు కాసుకుని రారా అన్నట్టు. ముందు గురువులు ఎప్పుడు విద్యవరం, నేను చెప్పినట్టుగా 7 ఏళ్ళు తోముతారు, వాళ్ళ బాత్రూమ్ క్లీన్ చేస్తారు. రోజు గురుగారు ఆవులు తోలుకుని వెళ్ళి వస్తుండేవాడు. వస్తే శుభ్రం మంచి దుక్కలా ఉండేవాడు అన్నమాట. వాడికి ఆకలి అంటే భరించలేడు, శుభ్రం తినేవాడు, మంచి దిట్టంగా ఉండేవాడు అన్నమాట. చూసిన తర్వాత గురువు చూసిన తర్వాత, ఒరే ఆవులు తోడడానికి వెళ్ళి వస్తున్నావు కదా, నేనేం తినడానికి ఇవ్వలేదు కదా, అంత ఏమిటి బాగానే ఉన్నావు, ఏమిటి సంగతి అన్నట్టు, ఎలా భోజనం చేస్తున్నాను. ఏ లేదు గురుగారు, ఆ ఆవులు ఉంటుంది, ఒక ఆవు పాలు పితుకుని తాగుకుంటున్నానండి, అప్పుడప్పుడు కొంచెం ఆకలి వేసినప్పుడు. ఒరే ఆవులు నావి కదా, నన్ను అడగకుండా నువ్వు మరి తాగకూడదు కదా. రెండోది, ఆ ఆవు పాలు వాళ్ళ పిల్లవి నువ్వు కొట్టేస్తున్నావు మధ్యలోని, నీది కావు కదా, ఆవు పిల్లవు కదా, తీసేస్తున్నావు, మరి తప్పు కదా. మరి సాధన చేస్తున్నా కంటే రేపటి నుంచి ఆవు పాలు తాగకూడదు అన్నట్టు. వెళ్ళిన తర్వాత ఒక వారం చూసేట్టు గురుగారు, వీళ్ళు మళ్ళీ ఇంకా నవనవలు ఆడుతున్నాడు, దుఃఖంగా ఉన్నట్టు. పిలిచాడు, ఒరే ఏం చేస్తున్నారు అన్న. ఆవు ఆ దూడ అంతా తాగేసిన తర్వాత కింద నొరగుంటుంది కదా సార్, పడిపోతూ ఉంటుంది, అది నాకుతున్నాను అన్నట్టు. అది అలా బతికాను, తప్పది కూడా చేయకూడదు అన్నట్టు. వీడు ఆకలికి తట్టుకోలేడు. వెళ్ళేట 2 రోజు 3 రోజు అయిన తర్వాత ఆయన పడిపోయాడు, తెలివి తప్పి పడిపోయాడు తిండి లేక. ఆ శోష వచ్చేస్తుంటే చాలా అర్థం అన్నటువంటి, అక్కడ జిల్లేడు ఆకులు కల్పిస్తే అది తినేసేట. ఆ పాలు అవన్నీ కళ్ళలో పడిపోయి ఆ జిల్లేడు ఆకు విషం లాంటిది అనమాట. కళ్ళు పోయేట, కళ్ళు పోతే అలా పడిపోయి అక్కడ గొయ్యి ఉంటే గుండెలో పడిపోయాడు. మనం గోతులో ఉంటాం. జిల్లేడాకు సూర్యుని యొక్క కాంతికి, సూర్యుని యొక్క వర్చస్సుకి సంబంధించినటువంటి చెట్టుది. అది తెలియకుండా ఏమంటుంటాం మనం, ఈ భౌతిక శరీరం అనేటువంటి గోతిలో ఉంటాయి. ఇది వదిలితే బయటికి శరీరం నుంచి బయటకు వస్తే ఎంత దివ్యమైన లోకాలు ఉంటాయో తెలుస్తాయి మనకి. కళ్ళు పోయాట, గుడ్డెడైపోయాట. రాత్రి గురుగారు 9 వరకు చూసారట, ఈ టైం వరకు చూసారట. 7కి వచ్చి రాలేదు, 8 వరకు రాలేదు, 9 వరకు రాలేదు చూసారట. ఒరే ఏమిటైందో చూడండి అని సూచనలు పంపించా. గురుగారు వాడు ఎవరో గోతులు పడిపోయాడండి, కింద ఉన్నాడు, ఏవో తినేసాడు, వాడి కళ్ళు కనిపించడం లేదు. గురుగారు లాంతర పట్టుకుని వెళ్ళారు. ఆ రోజుల్లో లాంతలు ఉండేవి. మరి ఏంట్రా ఏం చేసేవరా అన్నాడు. మరి ఏం తినొద్దన్నారు కదా సార్ అని. ఆకులు దొరికాయి, తినేసాను, పడిపోయాను, కడుపోయా అన్నట్లు. అయితే స్తోత్రం ఇస్తాను, జపం చేయన్నట్లు. అశ్విని దేవతల స్తోత్రం ఇచ్చారు. ప్రభువు భగవు మహాభారతం నందు అశ్విని దేవతల స్తోత్రం ఉండదు. విపరీతమైన అనారోగ్యం ఉండేటటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ కళ్ళకి జబ్బులు ఉండేటటువంటి వారు స్తోత్రం నిత్యం చదివితే కళ్ళ జబ్బులు పోతాయి. ఇన్క్యూరబుల్ డిసీజెస్ ఉంటే తగ్గిపోతాయి. అశ్విని దేవతలు అంటే డాక్టర్స్ అన్నమాట. దేవతలకి డాక్టర్స్, మన డాక్టర్ హ్యూమన్ బీయింగ్ దేవతలకే డాక్టర్స్. వాళ్ళిద్దరు వచ్చారట. వచ్చిన తర్వాత ఏం చేయాలి, వరం ఇస్తా ఉన్నట్ట. అనగానే గురువుగారు ఇచ్చారు మాత్రం వెంటనే వచ్చారు. ఏం చేయాలి, గురువుగారిని అడగండి సార్ అన్నట్టు పర్మిషన్. నాకు కళ్ళు రావాలో రాకూడదు అనేటువంటి ఆయన డిసైడ్ చేయాలి. ముందు ఆయన అడిగి ఆ తర్వాత నా దగ్గర రండి అన్నట్టు. అంటే మరి అంటే గురువుకి ఉండేటటువంటి ఆత్మసమర్పణ. టెస్ట్ గురువు కళ్ళు వచ్చిన తర్వాత ఆయన కూర్చోబెట్టి ఇలా ఆశీర్వదించి ఇంటికి వెళ్ళిపోనట్ట. చదువు పూర్తి అయిపోయింది. ఆ క్షణంలో సమస్త వేదములు వేదాంగములు మొత్తం అనే శిష్యుడికి వెళ్ళిపోయాయి. రామాయణంలో విశ్వామిత్రుడు రాములు వారికి అస్త్రాలు ఇచ్చినట్టుగా ఉంటుంది. అస్త్రం మళ్ళా కూర్చుని మాల్లో జపం చేయడం 10 రోజులు రాములు వారు ఆయన చెప్తుండే అస్త్రాలు అలా వచ్చేసి ఆయన దగ్గర కలిసిపోయాయి. తీసుకునే అర్హత శిష్యుల్లోనికి వచ్చినప్పుడు గురువు అట్టా ఇవ్వగలుగుతాడు కూడా. చేతకానప్పుడు వీడికి ఇచ్చినటువంటి పవర్ కానీ వీడు యూజ్ చేసుకోవడం చేత కాకపోతే అన్నాడు. సిగరెట్ లైటర్ ఇచ్చావు అనుకోండి, ఏం చేయాలి తెలియకుండా ప్యాంటు షర్ట్ కాల్చుకున్నాడు అనుకోండి, వాడికి ఇవ్వకూడదు. చిన్నపిల్లడి సిగరెట్ లైటర్ ఇస్తామని ఇలా పెంచుకుని ఇలా చూసి చేయగలుచుకుంటాడు అన్నాడు. అంచేత ఇవి ఇచ్చేటప్పుడు గురువు సంప్రదాయం ప్రకారం వచ్చాడు. ఆడు గురువు వాడు బాగుందాడు, మన సొంతంగా ఈ మంత్రాలు చేద్దాం అనుకున్నాను అంటే చేయి కాల్చుకోవడం, ముక్కు కాలిపోవడం, చెవులు కాలిపోవడం ఉంటాయన్నమాట. అది పర్వాలేదు, ముక్కు చేయకపోతే పోయిందనేసి కావాలంటే చేసుకోవచ్చు అన్నాడు. సంప్రదాయం అయితే గురువు ఎవరు, మన గురువు మాస్టర్ గారు గురువు, ఆయన ఏమో ఉండండి. ఈ రాత్రి మీ ఇంటికి ఆయన రావచ్చు, రేపు రాత్రి రావచ్చు. ఎలా ఉంటాడు గురువు, కంసోస్మితాం, అస్మిత అనేటటువంటి విద్య వల్ల లోపల స్మితం అంటాడు. అమ్మవారు ఏదైనా పుట్టించదలుచుకున్నప్పుడు ఇలా నవ్వుతుంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు దరహాసోజ్వలన్ముఖి మందస్మిత ప్రభాపూర మధ్య కమే సమానస ఉంటుంది. అంటే మనకు నవ్వు వచ్చింది అనుకోండి, లోపల నుంచి మనకి తెలియకుండా హ్యాపీగా నవ్వు వచ్చింది అనుకోండి. అప్పుడప్పుడు వస్తుంటుంది. ఏది బాత్రూంలో ఉన్నప్పుడు ఏదో ఆలోచన నవ్వు వస్తుంటుంది అన్నమాట. మామూలుగా కూర్చున్నప్పుడు ఎక్కడో వెళ్తున్నప్పుడు ఏదో ఆలోచన లోపల నుంచి మందస్మితం అంటారు. లోపల నుంచి అతి ఉత్సాహం అనేది ఏదైనా పిల్లుబికి పైకి వస్తుండేటప్పుడు ఉండేటటువంటి మూడ్ ఏదైతే ఉన్నదో మంద స్మితం అంటారు. క్రియేటివ్ యాక్టివిటీ అనమాట. క్రియేటివిటీ యాక్టివిటీ అంటే ఏదైనా కొత్తది క్రియేట్ అవుతున్నప్పుడు, శుభంగా క్రియేట్ అయ్యేటప్పుడు లోపల నుంచి మందస్మితం వస్తుంది అన్నమాట. ఇంకొంచెం ఎక్కువ అయిపోతే కొన్ని రాగాలు అవి వస్తాయి, పాటలు పాడతాను. బాత్రూంలో ఏదో ఒక పాట ఏదో ఒక రోజు పాడిన వాళ్ళంతా ఉండరు, మరి ఈ దుర్మార్గులు అయితే తప్ప.
సినిమా పాట అయినా పడుకుంటారు. ఇప్పుడు మంచి హ్యాపీగా ఉన్నప్పుడు కుయ్యమని కొన్ని రాగాలు తీస్తారు. అంటే పాట అనేటటువంటి పాడటం అనేటటువంటిది క్రియేటివ్ యాక్టివిటీ. అలాగే మందస్మితం అనేటటువంటిది క్రియేటివ్ యాక్టివిటీ. చాలా రకాలుగా నవ్వుతుందట. రహాసోజ్వలముఖి, ఇలా 4-5 అమ్మవారి యొక్క నవ్వులు ఉంటాయి లలితా సహస్రనామములందు. మందస్మితం అనేటటువంటి లోపల నుంచి పెళ్ళుగుతుండేటటువంటి క్రియేటివ్ ముందు, అంటే సృష్టి వచ్చేటటువంటి ముందు ఏదైతే ఉంటుందో భావం అమ్మవారి యందు, దాన్ని స్మితం అంటారు. అమ్మవారిని జపం చేస్తే ఏమిటవుతుందని అంటే ఎవరీ మినిట్ ఆఫ్ అవర్ లైఫ్, ఎవరీ సెకండ్ ఆఫ్ అవర్ లైఫ్ క్రియేటివ్గా ఉంటుంది. ఎలాంటి క్రియేషన్ ఉంటుంది? మందస్మితంతో క్రియేషన్ ఉంటుంది. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ యూ, ఇట్ గివ్స్ హ్యాపీనెస్ టు యూ, టు పీపుల్ అరౌండ్. వాడి చుట్టూ జనాలు చేరుతూ ఉంటారు. చేరిన వాళ్ళకి వీడి వల్ల బాగుంటుంది, వాడి వల్ల వీడికి బాగుంటుంది. అంటే కంపెనీ ఒక గ్రూప్ చేరుతూ ఉంటారు, చెప్పటం వల్ల ఒకళ్ళు బాగుంటుంది అన్నాడు. ఎందుకు బాగుంటుంది? అమ్మవారి అనుగ్రహం ఉంటుంది కాబట్టి బాగుంటుంది. మన ప్రజ్ఞ వల్ల ఉండదు అన్నాడు. మనం ఏం చేస్తాం? పెద్దలు చెప్పేటటువంటిది బ్రాహ్మణుడు చెప్పాడు మృజాతకం. మానవుడు ఏం చేస్తాడట? ముందు సృష్టి చేస్తాడట, కొంతసేపు స్థితిలో ఉంటాడు, తర్వాత గోయిందా లయంలోకి వెళ్ళిపోతుంది అన్నాడు. అమ్మవారు అలా చేయదు. లయంలోంచి సృష్టిని తీసుకొస్తుంది, స్థితిలో నిరంతరం ఉంటుంది. గాడ్ క్రియేషన్కి అమ్మవారి క్రియేషన్కి మన క్రియేషన్కి తేడా ఏంటంటే మనం పుట్టించేస్తాం, తర్వాత కొన్నాళ్ళు ఉంటే తర్వాత గోయిందా పోతుంది అన్నాడు. అమ్మవారు అలా కాదు, లయలోంచి తీసుకొస్తుంది. శివుడు లయలో ఉంటాడు, ప్రళయమునందు ఉండేటటువంటి ప్రళయం అంటే బ్యాక్గ్రౌండ్ అనమాట. ఆ శివుడి దగ్గర నుంచి ఆవిడ అమ్మవారు తీసుకొచ్చి వీటన్నిటిని ఎలా తీసుకొస్తుంది? అస్మితాం అనేటటువంటి దాంతో తీసుకొస్తుంటారు. తీసుకొచ్చి హిరణ్య ప్రాకారం అంటే ముందు బంగారు రంగుతో కొడుతుంటారు. బంగారు రంగు అనేటటువంటి సూర్యునికి సూచకము, మనలో ఉండేటటువంటి నేను అనేటటువంటి ప్రజ్ఞకు సూచకము. మళ్ళీ ఏం చెప్పాం? హ్రీం అనేటటువంటి శబ్దం మనకు సూచకం. ఓం తర్వాత క్రియేటివ్ హ్రీం, హ్రీంని శక్తి బీజం అని పిలుస్తారు. ఎవరైతే హ్రీం అనేటటువంటి మంత్రం జపం చేస్తారో, హరిహరములు హరిపాదం అంట, వారు ఉండేటటువంటి సన్నిధిలోకి వస్తారు. అమ్మవారి పాదుకలు ఏవైతే ఉంటాయో, అమ్మవారి పాదములు ఏవై ఉంటాయో ఆ పాదములు దర్శనమిస్తాయి. ఆ పాదములు దర్శనం ఇచ్చినటువంటి వారు స్మితం అస్మితం అనేటటువంటి ఒక స్టేట్ లో ఉంటారు. అస్మితం అనేటటువంటి ఒక స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉండేవాడు వాడు ఏం చేయక్కర్లేదు అన్నాడు. వాడి చుట్టూ సమస్తం జరుగుతాయి. శివుడు వెలం కొట్టిన రాయలాగే ఉంటాడు అనుకుంటే, కానీ అమ్మవారు ఎలాగైతే చేసి పెడుతూ ఉంటుందో వాడి చుట్టూ సమస్తమైన సృష్టి వ్యాపారములు అన్ని జరుగుతూ ఉంటాయి. ఎలా ఉంటాయి? విత్ హ్యాపీనెస్. ఎలా ఉంటుంటాయి? ఆర్ద్రాం. ఆర్ద్రం అంటే ఏంటి? శంకరాభరణం సినిమాలో ఆర్ద్రత అని చెప్పాడు కదా, అంటే తడవటం. ఆర్ద్రాం అంటే మాస్టర్ గారు ద్రవస్వరూపిణి లేక రసస్వరూపిణి అని పేరుతో పిలిచారు మాస్టర్ గారు. అలాంటి ఉదయారుణ సూర్యకాంతులు ఉంటాయట ఆర్ద్రాం అంటే. వాటినే అట్లాంటి ఆర్ద్రాం ఉండేటటువంటి వాడినే సురుడు, అట్లాంటి వాడినే మిహిరుడు అనే పేరుతో పిలుస్తారు. మిహిరుడు అనేటటువంటి కిరణాల మీద ఏవైతే మిహిరుడు సూర్యుడు ద్వారా, సూర్యుడికి అనేక పేర్లు ఉంటాయి అనమాట. ఆ సూర్యుడు మిహిరుడు అనేటటువంటి ఆ కిరణములతో తడిపి భూమి అందు తడపటం వల్ల పుడుతుంది. మొక్క పుట్టాలంటే ఏమండి శుభ్రంగా వేయించేసే విత్తనాలని నాడు వారిసారనుకోండి, వెతకన్నాడు. విత్తనాన్ని పాతి కొంచెం తడి చేయాలి. మొక్క మీరు గ్రాఫ్ట్ చేసి ఏం చేసినా సరే కొంచెం తడి ఉండాలి. ఎవరికైనా ఏదైనా పని చేయాలని పెట్టి కొంచెం హృదయంలో తడి ఉండాలి. దాన్ని మీరు ఇమోషన్ అని పిలవండి, ఆవేశం అని పిలవండి, ప్రేమను పిలవండి, ఏ పేరుతో పిలవండి, అయినా సరే ఇమోషన్ వేరు ప్రేమ వేరు అనేటటువంటి జ్యోతిష్ శాస్త్రాల వీటికి చాలా బాగా ఉండాలి, భక్తులు ఉండకూడదు ఏవో చెప్తారు. అయినా సరే ఒకరికొకరు పని చేసుకుంటున్నారంటే ఎందువల్ల చేస్తారు? ఆర్ద్రత వల్ల చేస్తారు. తల్లి కొడుకుని కూతుని ఎందుకు సాకుతుందంటే వాడు చూడగానే వీడి కరుగుతూ ఉంటుంది. ఆకలిస్తుంటే తల్లికి హృదయం కదులుతూ ఉంటుంది. వాడికి ఆకలిస్తుంటే పిల్లవాడు నెలల పిల్లవాడిగా ఉండేటప్పుడు మనం ఎలా ఉంటాం? వీఆర్ ట్రెమెండస్లీ డిపెండెంట్ ఆన్ సమ్ అదర్ బీయింగ్. అంతే కదా అన్నాడు. ఆకలిస్తే అడగలేం, చీమ కొడితే కుట్టిందని కూడా చెప్పలేం. తండ్రి వాళ్ళు దుష్టులో కూడా ఇంటి నుంచి చీమలు పెంచుతున్నారు అనుకోండి, ఇల్లు తుడుచుకోకుండా వచ్చిన చీమలు కొందులు అవన్నీ కుడుతుంటే ఏం చేస్తుంటే ఎదుస్తాడు తప్ప ఏం చేయలేడు. ఎవరు వస్తారు? తల్లి వచ్చి చూస్తుంది. పాపం పిల్లడు ఎందుకు ఇచ్చాడు. ఆకలిస్తే తల్లికి తెలుస్తుంది, బాధ వస్తే తల్లికి తెలుస్తుంది. ఎంత దూరంలోనే ఉండొచ్చు. మా అమ్మ నేను చదువుకుంటుండేవాడిని వేరే చోట, జ్వరం నాకు వస్తే 3వ రోజు కార్డు వచ్చేది. నీకు ఎందుకో ఒంట్లో పోవాలని నాకు అనిపిస్తూ ఉన్నది, ఒకసారి ఉత్తరం రాయవలసింది. నేను ఎప్పుడూ ఉత్తరం రాయడం అనేదానికి విపరీత బద్ధకం, నాకు గొప్ప దుష్టుని దాంట్లో. కమ్యూనికేషన్ కొంచెం వీక్ నేను మొదటి నుంచి, అంచేత అది పోగొట్టుకోవడానికి ఇలాగ ఎక్కువ కమ్యూనికేట్ చేస్తున్నాను ఇప్పుడు అన్నమాట. అలా తెగ వాగుతున్నా చేసినటువంటి పాపాలు పోవాలని. 3వ రోజు ఉత్తరం వచ్చేది. ఎలా తెలిసింది మరి ఆవిడ తెలిసింది. ఇంట్లో మా నాన్నగారిని మా అన్నదమ్ములందరినీ తినేసేటవాడికి బాగోలేదేమో వాడు బాగోలేదేమో చూడండి రా అని. నాకే కాదు, మేము 6 అన్నదమ్ములు 4 అక్క చెల్లెళ్ళం, 10 మంది మేము అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళం. ఈ 10 మందిలో ఎవరికి బాగోలేకపోయినాడు చెప్పేది పలానా వాళ్ళకి ఏదో బాగోలేనట్టు కనిపిస్తుంది. కరెక్ట్ పర్సన్ కూడా చెప్పేది. కొందరు తల్లులు ఉంటారు.
అక్కడే ఏడుస్తున్నా సరే చూడకుండా ఉండేటటువంటి తల్లులు కూడా ఉంటారు అనుకోండి. ఉంటారు, కొంతమంది ఉంటారు. అంటే బిజీ లైఫ్లో ఉండేవాళ్ళు.